హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మా పెళ్లి రోజు అని చెప్పేసి నేనైతే వెజ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ నాన్ వెజ్ అట్లా ఏమీ లేదనమాట. ఎందుకంటే మా వారు తిరుపతి వెళ్తున్నారండి. తిరుపతి వెళ్తున్నారు కదా, వెళ్ళొచ్చే వరకు కూడా ఏం నాన్ వెజ్ అయితే తినరనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మా ఒక్కరికి ఎందుకని చెప్పేసి ఇంక తెప్పకుండా ఓన్లీ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మీకు ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నేనైతే ఒక విషయం మీతో షేర్ చేసుకుంటానండి. మా వారికి నాకు అయితే దగ్గర దగ్గర ఒక 8 to 10 ఇయర్స్ అయితే ఏజ్ గ్యాప్ అయితే ఉందండి. మా ఇద్దరి థింగ్స్ అస్సలు మ్యాచ్ అవ్వండి. నేను ఒకలా ఆలోచిస్తాను, మా వారు ఒకలా ఆలోచిస్తారు. అలా ఇన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయినాయండి. మా పెళ్ళయి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాం అనమాట. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయా అని. నేనైతే ఈ జనరేషన్కి తగ్గట్టు ఆలోచిస్తాండి. మా వారైతే తాత ముత్తాతల వాటిలా ఆలోచిస్తారనమాట. ఎక్కువ చాలా అంటే అప్పుడు రోజులు ఎలా ఆలోచిస్తాం అలాగే ఆలోచిస్తారు. నేనైతే జనరేషన్ ఇలానే ఆలోచిస్తాను. కానీ మా ఇద్దరి బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండిద్దండి. అందుకనేసే మేము ఇన్ని సంవత్సరాలు ఇలా నెట్టుకుంటా వచ్చేసాము. కానీ నేను ఏది చెప్పినా ఆయన నాకు అది రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో నేను ఏది చెప్పినా కూడా సరే నీ ఇష్టం, ట్రై చేయి అనేసి అంటారు. నేను ట్రై చేసిన తర్వాత అది ఫెయిల్ అయినా కూడా ఓకే పర్లేదులేమ్మా, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సో ఇలా చేయకూడదని నీకు ఒక ఐడియా వచ్చింది కదా అని చెప్పేసి అంటారనమాట. సో మాకైతే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండిద్దండి. మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుండిద్ది. ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా. కాకపోతే మా ఆయన కొంచెం తాత ముత్తాతల్లాగా ఆలోచిస్తారు, నేను ప్రెజెంట్ లాగా ఆలోచిస్తాను. సో అది ఒకందుకు మంచిదే కదండి. సో పెద్దవాళ్ళలాగా ఆయన కూడా కొన్ని చెప్తారు, నేను కూడా తగ్గట్టుగా ఇప్పుడు నేను చెప్తే ఆయన కూడా వింటారనమాట. అది ఫెయిల్ అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేయడం, నన్ను ముందుకి పుష్ చేయడానికే నన్ను చూస్తారు కానీ వద్దు నువ్వు చేయలేవు, అది వద్దు ఇది వద్దు అని చెప్పి ఎప్పుడు అబ్జెక్షన్ అయితే పెట్టరనమాట. సో నేను కూడా ఏది చెప్పినా కూడా మా వారు ఓకే అంటారండి. అలా మా బాండింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ 6 ఇయర్స్లో ఎన్నో గొడవలు ఎన్నో అయినాయి కానీ మేము ఓన్లీ ఒక 1 hour 2 hours ఎక్కువగా కాంప్రమైజ్ అయ్యేదైతే మా వారేనండి. నేనైతే చాలా తక్కువ అనమాట. నేనే లేట్గా రియలైజ్ అవుతాను, అస్సలు తగ్గనండి. కానీ మా వారే అనమాట అలా కాదమ్మా ఇలాగా అని చెప్పేసి మళ్ళీ చెప్తారు.